ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి. ఈ క్యాలెండర్ పొందుకున్న వాళ్ళు అనేకులు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అవును ప్రభా, ఈ క్యాలెండర్ కోసమే నీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. క్యాలెండర్లన్నింటినీ మీరు దీవించి ప్రతి క్యాలెండర్ని ఆశీర్వదించి పొందుకుంటున్న సవాస బిడ్డలందరిలో మీ ఆశీర్వాదాలు దీవెనలు ఉంచమని ప్రార్థించున్నాం. టీవీ పరిచర్య ద్వారా చూసి ప్రభా పొందుకున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నైనా మీ ఆశీర్వాదం, దీవెన, మేలు, ఉపకారాలు ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఏ గృహంలోకి క్యాలెండర్ వెళ్తూ ఉందో ఆ గృహానికి మీ శుభాలు, మీ దీవెన, మీ ఆశీర్వాదం కలిగించి, దుష్టుని తొలగించి, సైతాన్ని తొలగించి, కీడును తొలగించి, అపాయను తొలగించి, మేలును కలిగించి, ఉపకారాలు కొమ్మరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సపోర్ట్లు కొడుతూ ప్రభు నామని ఏం చేద్దాము, మహిమపరచుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే నీవే నాకని. ఇది మన నూతన సంవత్సరపు క్యాలెండర్ 2025 సంవత్సరం. ఆ వాక్యం చదువున గమనించని. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. యెహోవా మిమ్మును మీ పిల్లను వృద్ధి పొందించును గాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు గాక. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును గాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఈ వాక్యులున్న వాగ్దానం యేసునాలు మన కుటుంబాలకు వచ్చును గాక. ఈ వాక్యులున్న వాగ్దానం మన మీద, మన కుటుంబిన సదాకాలం నిలిచి మనలను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. రైట్. క్యాలెండర్లో పొందుకున్న వాళ్ళు అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. వాటిలోంచి ఒక సాక్ష్యాన్ని మీతో. నందిని అని చెల్లిది చిత్తూరు, ఆ చెల్లి ఖమ్మంలో ఉంటా ఉన్నారు. క్యాలెండరు ఫోన్ చేసి తెప్పించుకున్నారు. క్యాలెండర్ తెప్పించుకున్నప్పుడు వాళ్ళకి క్యాలెండర్ పంపించినప్పుడు ఆ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నప్పుడు వాళ్ళ భర్త, చెల్లి నందిని భర్త ముత్తుమణి పేరు, అతను గ్రానైట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తాడు. అందరి చేత పనులు చేయిస్తూ పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి గ్రానైట్ కంపెనీ కాడికి వెళ్ళి ఆ పనులన్నీ చేయించేటప్పుడు అక్కడ వాచ్మెన్ అన్నాడు. ఆ గ్రానైట్ కంపెనీలో వాచ్మెన్ అన్నాడు. ఆ వాచ్మెన్ ఒక రోజున వీళ్ళ ఇంటికి వచ్చాడు. చెల్లి నందిని వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, నేనుంటున్న ఆ గ్రానైట్ కంపెనీ కాడ డోర్లు వాటంతటికి అవే ఓపెన్ అయ్యి వాటంతటికి అవే మూసుకుంటావని, ఆ విధంగా సైతాన్లు గోల చేస్తావని నాకేమో నిద్ర పట్టట్లా. రాత్రులు నిద్రపోతాంటట్లాగా అవి వచ్చి తలుపులు గోల చేస్తూ ఉంటే మరలా లేస్తాడు. లేచినాక మళ్ళీ అవి సైలెంట్గా ఊరుకుంటాయి దయ్యాలన్నీ. మళ్ళీ ఏం చేస్తావు, బట్ట పనుకోగానే మళ్ళీ వచ్చి గోల చేస్తావని. కాబట్టి నేను మానుకోవాలనుకుంటున్నాను పనిలో నుంచి అని. అప్పుడు మానుకోవద్దు అని ఆ చెల్లి వాళ్ళు ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాలెండర్, మన సహవాస క్యాలెండర్ ఏం చేసిందంటే అతనికి ఇచ్చి పంపించారు. అతనికి ఇచ్చి పంపించినప్పుడు అతను ఆ క్యాలెండర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకున్న రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపోయే భాగ్యం ఇచ్చాడు యేసయ్య. గట్టి స్తోత్రం చెప్పండి. ఆ క్యాలెండర్ ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్ళాడో ఆ రాత్రి నుంచి ఆ సైతాను గోళ్ళన్నీ పోయి ప్రశాంతమైన వాతావరణము ఆ ప్రాంతంలో కలిగించాడు యేసయ్య. మన సహవాసంలో
ప్రార్థన చేసిన ప్రేయర్ని ఆయన వాడుకుంటాడు, ప్రార్థన చేసిన క్యాలెండర్ని వాడుకుంటాడు. ఆయన ప్రజలకు ఏం చేస్తున్నాడు? దీవెనలు ఇస్తూ ఉన్నాడు. ప్రకాశం జిల్లా నుంచి చెల్లి ఫోన్ చేసింది మొన్న, ఈ మధ్య ఫోన్ చేసి నాతో మాట్లాడితే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ప్రేయరాలు ఇచ్చినప్పుడు ఆ ప్రేయరాలు తీసుకొని వాడుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆమెకి 3 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులు. హాస్పిటల్కి వెళ్తే మోకాలు ఎముకలు అరిగిపోయిన ఎముకలు, ఇంకా అవి తగ్గేది ఏమీ లేదు అని చెప్పారు. కాబట్టి నువ్వు ఎటు తిరగటం, పనులు చేయటం ఉండకూడదు, కూర్చోవటం, పండుకోవటం తప్పితే ఇంక నువ్వేం చేసినా కానీ నీ కాళ్ళు ఇంకా అరిగిపోయి ఇంకా పోట్లు పుడతాయి అని ఆ విధంగా చెబితే, అవి మందులు ఆడుకున్నా తగ్గలేదు. ఆ తర్వాత వారానికి ఒక అంతరం వేయించుకునేదంట. వారానికి ఒక అంతరం, వారానికి ఒక అంతరం 3 సంవత్సరాలు వేయించుకుంటూ ఉంటే మొత్తం ఎన్ని అంతరాలు అయినాయి? 3 సంవత్సరాలకి వారానికి వచ్చి ఒక్కొక్క అంతరం 3,000 రూపాయలు. ఎంత? 3,000 రూపాయలు. ఈ విధంగా 3 సంవత్సరాలు వారానికి 3,000 రూపాయలు పెట్టి అంతరాలు వేయించుకున్నా కూడా తగ్గలేదు. దాదాపు ఎంత ఖర్చు అయిందంటే 4 లక్షల చిల్లర ఖర్చు అయిపోయింది. వాటికి అంత ఖర్చు అయిపోయింది. ఒక రోజున వీళ్ళింటికి వచ్చింది, ఈ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ప్రార్థన చేసిన ఆయిల్ ఏదైనా ఉంటే కాళ్ళకు రాసుకుంటా అందంట. సరే తీసుకో అన్న ప్రార్థన చేశాడు. తీసుకొని ఇస్తే మోకాళ్ళకు రాసుకుంటే 3 సంవత్సరాల నుంచి లక్షల రూపాయలు పెట్టి అంతరాలు వేయించుకున్న పోని మోకాళ్ళ నొప్పులు, ఎముకలు అరిగిపోయి ఇంకా అవి తగ్గవు అన్న మోకాళ్ళ నొప్పులు ఊరికే పోయాయి. ఊరికే రాసుకుంటేనే పోయాయి. స్తోత్రము. ఆ మోకాళ్ళ నొప్పులు పోయి ఈ ఆయిల్ నేను తీసుకెళ్తా అందంట ఆ చెల్లితో. అంటే ఆ చెల్లి చెప్పిందంట, తీసుకెళ్ళు అన్నచేత నేను కూడా తెప్పించుకుంటాను అందంట. శివనాగలక్ష్మి ఆ చెల్లి పేరు, ప్రకాశం జిల్లా. మొన్నే ఎంతో ఒక 2-3 వారాల క్రితం అంతే ప్రార్థన చేయించుకున్న ప్రేయరాలు వాడుకొని ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు పోయి, దెయ్యాలు పోయి, జబ్బులు పోయి, దీవించబడిన వాళ్ళు అనేకులు, క్యాలెండర్ తీసుకెళ్ళి దీవించబడిన వాళ్ళు అనేకులు. గట్టి స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మన సహవాసాన్ని యేసయ్య మామూలుగా దీవించాల, విస్తారంగా దీవించారు. ఎవరన్నా ఇక్కడికి వచ్చినా దీవించబడతారు, మనం ఎక్కడికి దీవించబడతారు. గట్టి స్తోత్రం చెప్పండి. నేను ఒంగోలు వెళ్ళాను. రాజకుమారి తల్లిగారు టీవీలో వాక్యాన్ని పరిచయం అయితే ఆ తల్లిగారికి చేతులు ఇరిగినాయి. ప్రార్థన చేయడానికి రాయ అంటే ఒంగోలు వెళ్ళి ఒంగోలులో ఆ ఇంట్లో చిన్న ప్రార్థన కొడుకు పెట్టి నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాక్యం చెప్పి వాళ్ళందరికీ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఓ చెల్లి లేచి అంది, అన్న నీ చేత ఫోన్లో ప్రార్థన చేయించుకున్నాను నేను అంది. ఎందుకు ప్రార్థన చేయించుకుంటావు అంటే, దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ అన్నా, ఏం తినాలన్నా భయం పుట్టేది, ఏం తిన్నా గ్యాస్ ట్రబుల్ వచ్చేది. ఆ గ్యాస్ ట్రబుల్తో బాధపడ్డాను. మందులు ఆడుకుంటే తగ్గలేదు. మరి ఏం జరిగిందంటే, ఫోన్లో ప్రార్థన చేశావు, ఆ రోజు నుంచి ఈరోజు గ్యాస్ ట్రబుల్ లేదని చెప్పింది. ఫోన్లోనే ప్రార్థన చేశాను. గ్యాస్ ట్రబుల్ ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఏం తిన్నా గ్యాస్ వచ్చేది, ఇబ్బంది. దాదాపు ఒక 6-7 సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఫోన్లో ప్రార్థన చేశాను. ఇంకంతే ఆ గ్యాస్ ట్రబుల్ అంతా పోయి ప్రశాంతంగా తింటుందని నిన్న లోతరు కూడా ఉన్నాడు, ఇద్దరం పోతే మాట్లాడి చెప్పారు. ఇంకో చెల్లి అన్న నా కోసం కూడా ప్రార్థన చేసే మీరు అంది. ఏమని ప్రార్థన చేశాను అన్న, నాకేం తెలుసు, ప్రార్థన చేశాను ఇంకంతే, మర్చిపోయాను ఇంక నేను. ఈ తలలో ఎప్పుడు పోటు పడుతూ ఉండేదన్నా అని ఎందుకు చెప్పింది, మైగ్రేన్ ఎందుకు చెప్పింది. అట్లా తల పోటు దాదాపు 6-7 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ తలపోటంతా పోయి ప్రశాంతంగా ఉన్నాను నాన్న అని చెప్పింది. గట్టి స్తోత్రం చెప్పండి. నేను పోలే, నేను ఫోన్లోనే ప్రార్థన చేసిన వాళ్ళకి ప్రార్థన చేస్తే 6-7 సంవత్సరం చిన్న తలనొప్పి పోయింది, మందులన్నీ పోలేదు, ప్రార్థన అయితే పోయింది. 6-7 సంవత్సరం చిన్న గ్యాస్ ట్రబుల్ ఫోన్లోనే ప్రార్థన చేస్తేనే పోయింది. యేసయ్య ఎంత కృప కలిగినోడో, ఆయన నన్ను అంత బలంగా దీవించాడు, బలంగా వాడుకుంటా ఉన్నాడు. ఏడున్న మీరందరు ధన్యులు, నేను ధన్యుణ్ణి, యేసయ్యని కలిగి ఉన్నాం. కనుక గుర్తుపెట్టుకోండి,
మన సహవాసాన్ని దీవించాడు సమృద్ధిగా. ఇంక ఈ రకంగా ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో నాకు తెలియదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో నాకు తెలియదు. ఈ 2 సాక్ష్యాలు నాకు తెలియదు. నిన్న పోతే ఒంగోలు చెబుతున్నారు వాళ్ళు, మా కోసం ప్రార్థన చేసేవన్నా, ప్రార్థన చేయించుకున్నాం, మేము ఇట్లా దీవించబడ్డామని. కూడికి ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఫోన్లో అనేక మంది ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మరలా నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నాకు చెప్పే సందర్భాలు తక్కువ, ఎక్కువ శాతం ఇట్లాంటివి చాలా ఎన్నో ఉంటాయి. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు. కనుక గుర్తుపెట్టుకుని ఇలాంటి శ్రేష్టమైన సహవాసం ఇచ్చినందుకు యేసయ్యకి రుణస్థులమై ఉన్నాము, ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేయర్ మిరాకిల్ టీవీ పరిచర్య ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 2025 క్యాలెండరు మీరు కావాలంటే మా దగ్గర ఉన్నాయి, మాకు ఫోన్ చేయండి. 2025 క్యాలెండరు ప్రేయర్లు పొందుకొని మీ కుటుంబంలో మీరు దీవెనలు పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. తల్లు వంచని కళ్ళు మంటి దేవుని పిల్లలమైన మనం మత్తయి సువార్త 26వ వచనం నుంచి మనము రకరకాల కోణాల్లో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రకరకాల కోణాలు, ఒక కోణం అని కాదు. దేవుని నడిపింపుని బట్టి, ఆయన నాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు కొన్ని మాటలు అందిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ వచనం చదవాలా త్వరగా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం వలన పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. స్తోత్రం. ఈ రోజున మనము ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని కొద్ది నిమిషాల్లో తీసుకోబోతున్న మనము కొన్ని విషయాలు మనము నేర్చుకొని బల్లో చేయటం అన్నది మనకి క్రమమై ఉంది. అయితే ఈ రోజున మనము బల్లో చేసి మనము ఒక సంఘంలోంచి కొన్ని విషయాలు, ముఖ్య విషయాలు నేర్చుకుందాము. చూద్దాము ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ఆఖరిలో ఇంకా ప్రకటన గ్రంథం ఏముండదు, ఇంకేముండదు. బైబిల్కి చివర సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. స్తోత్రము. సార్దీసులో సంఘం ఉంది. సార్దీసులో ఏమని చెప్పండి? సంఘము. సార్దీస్ అనే పట్టణము క్రీస్తు పూర్వము 1200 సంవత్సరాల క్రితం కట్టబడింది. క్రీస్తు పూర్వము 1200 సంవత్సరాల క్రితం కట్టబడింది ఆ పట్టణము సంపన్న పట్టణం అన్నమాట. సంపన్న పట్టణం, ధనం సమృద్ధిగా పట్టణంలో ఉంటుంది. ఆ దినాల్లో ఆ ప్రాంతాల్లో సార్దీసు, పిలుపు, ఈ ప్రాంతాలన్నింటిలో అది ముఖ్యమైన పట్టణాల్లో అది ఒక ముఖ్యమైన పట్టణం. మన భారతదేశంలో ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఏంటి? గుంటూరు పట్టణం ముఖ్యమైంది, విజయవాడ పట్టణం ముఖ్యమైంది, వైజాగ్ పట్టణం ముఖ్యమైంది, చెన్నై పట్టణం ముఖ్యమైంది, హైదరాబాద్ పట్టణం ముఖ్యమైంది, ఢిల్లీ ముఖ్యమైంది. ఈ విధంగా ముఖ్యమైన పట్టణాలు మనకు ఉన్నాయి. ఎలాగ మనకైతే ఉన్నాయో ముఖ్యమైన పట్టణాలు, ఈ సార్దీస్ అనే పట్టణం కూడా ఆ దినాల్లో ముఖ్యమైన పట్టణం. ఆ సార్దీసు పట్టణము ముఖ్యమైన పట్టణము, డబ్బు కలిగిన పట్టణము, సంపన్న స్థితిలో ఉన్న పట్టణం. అయితే క్రీస్తు శకము 17లో క్రీస్తు శకం 17లో భూకంపం వచ్చి ఆ పట్టణం అంతా కూడా నేలమట్టంగా మార్చబడింది. మార్చబడినప్పుడు తిబెరియా చక్రవర్తిగా ఉన్నప్పుడు అతని యొక్క సహకారంతో మరలా సార్దీస్ అనే పట్టణాన్ని మరలా కట్టడం జరిగింది. గట్టి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. తిబెరియా చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని మరలా కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆడికెళ్ళి సువార్త ప్రకటించారు. ఆడ సంఘం కట్టబడి ఆ సంఘము ఎదుగో సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము అని దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడటం జరిగింది. అయితే ఇంకో ఆ పట్టణానికి ఉన్న లోపం ఏంటంటే ఆ పట్టణానికి ఉన్న లోపం ఏంటంటే
ఆ పట్టణము శత్రువులను గ్రహించలేని పట్టణం. శత్రువును గ్రహించలేని స్థితిలో ఉండుట వలన శత్రులు 2 సార్లు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు అని చరిత్రలో గమనించాను నేను. 2 సార్లు ఆ పట్టణాన్ని శత్రువులు పట్టుకున్నారు. పట్టుకొనడం ద్వారా ఏమైపోయిందంటే ఆ పట్టణము శత్రువుల చేతుల్లోకి వెళ్ళి ఆ ప్రజలందరూ ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఆ లోపం చేత ఆ పట్టణం ఉంది. అదే లోపము ఈ సంఘంలో ఉంది. సార్ది సంఘంలో అదే లోపం ఉంది. ఏ లోపం ఉంది చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. అమ్మా చాలు చాలు. నీవు జాగరూకుడవై ఉండకుండా ఉంటే నేను దొంగలాగా వస్తాను. ఏ సమయాన వస్తానో తెలియదు కనుక అప్పుడు నువ్వు తిప్పల పడతావు, ఇబ్బంది పాలవుతావు. కాబట్టి మిగిలిన నీ క్రియలను ఏం చేస్తానే బలపరుచు అన్నాడు. దేవుని బిడ్డలమైన మన ఈ సంఘం ఎలాగుంది అంటే చెప్పండి, ప్రభు రాకనే మర్చిపోయిన సంఘం, ప్రభు తనకిచ్చిన ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలన్న ఆ అవగాహన లేని సంఘం, ప్రభు వస్తాడన్న అవగాహన లేదు. నాకు ఆధ్యాత్మిక జీవితాన్ని యేసయ్య ఇచ్చాడు, దాని ప్రకారం జీవించాలన్న అవగాహన కూడా లేకుండా ప్రభువును మర్చిపోయి ఆధ్యాత్మిక జీవితాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారంటే వారు లోకపరంగా బ్రతుకుతూ ఉన్నారు. ఎంతగా లోకపరంగా బ్రతికారు అంటే మొదటి వచ్చింది చదవండి, మీకు అర్థమవుతుంది. ఎంతగా పరంగా బ్రతికారంటే మొదటి వచ్చిన 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. ఏమన్నాడు? జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవే అంటే చచ్చిన వాడివే అని. అంటే ఈ సంఘం ఎట్లా ఉందంటే చచ్చిన స్థితిలో ఉంది. యేసయ్య వస్తాడన్న ఆ జ్ఞానం పోయింది. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని అన్న జ్ఞానం పోయింది. లోకపరంగా బ్రతుకుతూ లోకంలో బ్రతుకుతుండటం వలన ఆత్మ సంబంధంగా చచ్చిన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రభు అంటా ఉన్నాడు, నేను ఏ సమయాన వస్తానో చెప్పను. దొంగ చెప్పిరాడు, అలాగ నేను కూడా చెప్పకుండా వస్తాను. గనుక నేను వచ్చేటప్పటికి నీకు మిగిలిన క్రియలు, ఆధ్యాత్మిక క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని బలపరుచుకో, వాటిలో జీవిస్తూ ఉండు, లేకుంటే నేను వస్తాను. ఆ తర్వాత నువ్వు ఇబ్బందులు పాలవుతావని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం లోకంలోనే ఉన్నాం, లోకస్తులతోనే ఉన్నాం, లోకంలోనే ఉన్నాం. అయినను మనము రక్షించబడిన వారము అన్న జ్ఞానం ఉండాలి, రక్షించబడిన వారమన్న తెలివి ఉండాలి, రక్షించబడిన వారమన్న బుద్ధి వివేకం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే అలాంటి బుద్ధి వివేకం తెలివి జ్ఞానం కలిగి ఉంటామో మనలను మనం జాగ్రత్త చేసుకుంటాము, మన జీవితంలో కాపాడుకుంటాము. అప్పుడు ప్రభు వస్తాడు మధ్యాకాశానికి వస్తాడు, భూ అని బొరుతాడు. ఎప్పుడన్నా కానీ కాకులకి రాళ్ళేశారా? పావురాళ్ళకి రాళ్ళేశారా? కొంగలకు రాళ్ళేశారా? చూడండి ఒకసారి. ఒక్కటి ఉంటుందా? ఒక్కటి ఉండదు, అన్ని బుర్రని ఎగిరిపోతాయి. కొంగల వాళ్ళు ఉంటాయి నీళ్ళున్న ప్రాంతంలో, ఒక రాయేసి అనుకో బుర్రని ఎగిరిపోతాయి, ఇంకంతే ఉండవు. పిట్టలు ఏమన్నా కావచ్చు, పిచ్చుకలు ఏమన్నా కావచ్చు, చెట్ల మీద ఉంటాయి, చిలకలు ఉంటాయి. ఒక రాయి తీసిన కొట్టు ఆ చెట్టుకి బుర్రని వెళ్ళిపోతాయి, ఇంకంతే. ప్రభు బోరుదినప్పుడు మనము మెలుకు కలిగి ఉంటే బుర్రని వెళ్ళిపోతాం, యేసయ్య దగ్గరికి వెళ్తాం. ఎందుకో తెలిసిన, యేసయ్య వచ్చినప్పుడు నేను కూడా వెళ్తా, ఆయనతో పాటు ఉంటా.
అది నా సంతోషం. మీరేమో నేను వెళ్ళను కదా, నేనే ఉంటాను కదా అన్నట్టుగా ఉన్నారు. అందుకే మీ మొఖాలలో కలలేదు. నేను పాట పాడుకునేటప్పుడు పాట భావంలోనికి వెళ్ళి ఆ భావం ఏదైతే దాంట్లోకి వెళ్ళి పాడుకుంటాను. అందుకే నేను ఆనందంగా పాడుకుంటాను. గమనించండి, యేసే వరుడుగా వచ్చేదాడు బోర దేవుని బోర ప్రధాన దూతలు బూ అని ఊతూ ఉండగా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు సంఘం అంతా అట్లా రెప్పపాట్లో రెక్కలున్న పక్షి రాయి వేస్తే ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్తారు. అందులో నువ్వు ఉండాలని యేసే కోరుకుంటున్నాడు. అందుకే నీకు అందిస్తున్నాడు ఈ సందేశాన్ని. అందులో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. విడిచిపెట్టే బ్యాచ్లో నువ్వు ఉండాలని కోరుకోవట్లేదు. విడిచిపెట్టే బ్యాచ్లో నువ్వు ఉండాలని కోరుకోవట్లేదు. ఎత్తబడే బ్యాచ్లో నువ్వు ఉండాలని, ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయనతో ఉండాలని. అది కదా సంతోషకరమైన జీవితం. ఈ లోకంలో ఏం సంతోషం అని చెప్పు? భర్త ద్వారా ఏడిపే, పిల్లల ద్వారా ఏడిపే, శరీరం ద్వారా ఏడిపే, ఇరుగు పొరుగుల ద్వారా ఏడిపే, అంతా ఏడిపే. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఇచ్చి ఏడిపిస్తూ ఉంటుంది. ఇంకంతే సంగతి. కనుక గమనించండి, ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉండేది యేసయ్య దగ్గర ఉండే జీవితం. కనుక ప్రభు పిల్లమైన మనం, నేను రక్షించబడిన వ్యక్తిని, యేసు రక్తమంద కడగబడిన వ్యక్తిని, పరిశుద్ధమైన వ్యక్తిని అన్న అవగాహనతో ఈ లోకంలో ఈ సార్దీసులో ఉన్న సంఘం జీవించగా ఏమైపోయారంటే లోకంలో లోకస్తులతో జీవిస్తూ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ మాట ఎవరికి వాడతారు? సచ్చిన వాళ్ళు అంటే పెద్దోళ్ళు అనేవాళ్ళు, సచ్చినోడా రారా అని. అవునా? సచ్చినోడా రారా, సచ్చిందన్న రావే అంటారు పెద్దోళ్ళు. పాపముల చేత ఎఫెసీ సంఘంతో పరిశుద్ధాత్మీయుడు అంటాడు, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసు మిమ్ములను ప్రేమతో బ్రతికించి ఉన్నాడు అని. ఎంత చక్కటి మాట. పాపములు అపరాధములు చంపేస్తే యేసే తన ప్రేమతోటి బ్రతికించాడు, చచ్చిన వారిని బ్రతికించాడు. ఈ సార్దీసులో ఉన్న సంఘాన్ని చచ్చిన వారిని ప్రేమతో బ్రతికిస్తే మరలా వీళ్ళు కష్టపడి చచ్చిపోయారు అన్నమాట. దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రాణం పెట్టి చచ్చిన మనల్ని బ్రతికించినప్పుడు మరలా మనం ఆ లోకంలోకి వెళ్ళిపోయి చచ్చిన స్థితిలోనికి వెళ్ళకూడదు. ఆయన బ్రతికించిన స్థితిలోనే నిలబడాల. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరకి స్తోత్రం చెప్పు. బ్రతికించిన స్థితిలో నిలబడాలి. బ్రతికించిన స్థితిలో నిలబడిన వాళ్ళకి యేసయ్య ఒక బహుమానం ఇస్తాడంట. ఏమి ఇస్తాడు చెప్పండి? ఒక బహుమానం. చూడండి ఒకసారి ఏమి ఇస్తాడు ఆయన. 3వ వచనం. అయితే జాగ్రత్త వినాల. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనకుండా ఉన్నవారు కొందరున్నారు నీలో. చదువు. వాళ్ళు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని, అబ్బా ఆహా, తెల్లని వస్త్రములు ధరించుకొని యేసయ్యతో కూడా సంచరిస్తూ ఉంటారంట. యేసయ్య ఇచ్చే బహుమానం ఏంటంటే తెల్లని వస్త్రాలు ఇస్తాడు బహుమానంగా. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని యేసయ్యతో కూడా సంచరిస్తూ ఉంటారు. ఎంత మంచి జీవితమో. అవును, దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు సార్దీసులో ఉన్న లోకంలో కలిసిపోకుండా, పాపంలో ఉండిపోకుండా, చచ్చిన స్థితి నుంచి బ్రతికించబడిన వీళ్ళు మరలా చావకుండా బ్రతుకుతున్నారు యేసయ్యలో. వాళ్ళకి దేవుని పిల్లంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యేసయ్య మనకి తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ఆ వస్త్రాలు ధరించి ఆయనతో పాటు కూడా సంచరిస్తూ ఉంటాం. కనుక గుర్తుపెట్టుకోండి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన బ్రతికించాడు గనక మరలా చావమాకండి. యేసయ్య ఇచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోండి, పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోండి. దేవుని సన్నిధిలో ఆయన రాకులు ఎత్తబడి ఆయన ఇచ్చే తెల్లని వస్త్రాలు పొందుకోండి. ఆయనతో పాటు మీరు కూడా సంచరిస్తూ ఆయన ఎటుపోతే అటు
సంచరించడం ఎటు పోతే అటు. 1000 ఏళ్ల పరిపాలన అయినా హైదరాబాద్ వెళ్తాడేమో, చెన్నై వెళ్తాడేమో, వైజాగ్ వెళ్తాడేమో, ఇక్కడి నుంచి అమెరికా వెళ్తాడేమో, అమెరికా నుంచి లండన్ వస్తాడేమో, లండన్ నుంచి ఇంకే దేశం వస్తాడో. ఆయన సంచరిస్తూ ఉంటే ఆయనతో పాటు కూడా సంచరించే భాగ్యం. స్తోత్రం. అయితే నీకు నాకు ఇచ్చిన ఆ గొప్ప పరిశుద్ధమైన జీవితం, గొప్ప పరిశుద్ధ జీవితం అది. ఆ గొప్ప పరిశుద్ధ జీవితాన్ని మనం ఎలా కాపాడుకోగలం? యేసయ్య ఇచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా మనం కాపాడుకోగలము? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుడి. స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి అంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పౌల్లో ఉండి దేవుని పిల్లంగా మనము మన పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడాలనుకుంటే ఎలా కాపాడుకుంటామంటే యేసయ్యని ధరించుకొనుట ద్వారా. యేసయ్యను ఇప్పుడు మీరు ఏం ధరించారు? వస్త్రాలు ధరించారు. ఏం ధరించారు? వస్త్రాలు. నేను కూడా వస్త్రాలు ధరించాను. ఈ వస్త్రం ధరించడం వల్ల ఏం జరుగుతుంది? మాట్లాడాలి. ఈ వస్త్రం ధరించడం వల్ల ఏం జరుగుతుంది? దుమ్ము పడకుండా కాపాడుతుంది, బురద పడకుండా కాపాడుతుంది. లారీ పోతా ఉంది, వర్షం పడింది, పక్కన డ్రైనేజీ నీళ్ళు ఉన్నాయి, మురికి నీళ్ళు ఉన్నాయి, అది సర్రం తొక్కించినప్పుడు అలా వచ్చి మన పైన పడతాయి. అయితే అవి మనకు తాకకుండా ఆపిద్ది ఈ వస్త్రాలు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరకి స్తోత్రం చెప్పు. మన దేహాన్ని బురద అంటకుండా, బురద నీళ్ళు అంటకుండా, మన దేహానికి దుమ్ము అంటకుండా ఈ వస్త్రాలు ఏం చేస్తున్నాయి? మన దేహాన్ని మొత్తాన్ని అట్లా కప్పేస్తాయి. పడేది ఏదన్నా అంటే మొహాను పడిద్ది. నేను ఇక్కడి నుంచి కాళ్ళుపొడి వెళ్తాను కదా, కాళ్ళుపొడి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేసంటే తల మొత్తం గాలికి చింపిరి అయిపోతే తలతో ఇంత తల దుంకొని కచ్చిపోయి ఊరకట్ట మొఖానికి అట్టన్ని తీస్తే నల్లగా వచ్చిందండి కచ్చిపు మొత్తం. అమ్మా, అద్దంలో చూస్తే దుమ్ము ఉన్నట్టే లేదు, కానీ తుడిస్తే ఆ కచ్చిపు మొత్తం కూడా దుమ్ము మొత్తం కొట్టేసింది అనమాట. ఇదిగో ఇప్పుడు కూడా తుడుచుకున్నాను, పోయి వచ్చి చూడండి, మురికిగా ఉంటుంది కచ్చిపు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ దేహం మీద బురద పడకుండా, మట్టి పడకుండా, బురద నీళ్ళు పడకుండా ఈ వస్త్రం ఆపిది. అట్లానే యేసుక్రీస్తుని ఎవరైతే ధరించి ఉంటారో వారికి ఈ లోక మాలిన్యం అంటకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. గట్టికి స్తోత్రం చెప్పండి, దగ్గరకు స్తోత్రం చెప్పండి. ఈ వస్త్రం దేహాన్ని ఎట్లా కాపాడుతూ ఉంటుందో, ఎవరైతే యేసుక్రీస్తుని ధరించుకొని ఉంటారో వారు ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఒక మాట చూద్దాం ఒకసారి. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. పరిశుద్ధాత్మ మన హృదయాలలో ఉంటాడు, పరిశుద్ధాత్మ మన ఆత్మలో ఉంటాడు. ఆత్మలో పరిశుద్ధాత్మ హృదయంలో ఉండి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ తన స్వభావాన్ని ఇస్తాడు, తన మనసుని ఇస్తాడు. ఆయన మనసు, ఆయన స్వభావం అంతా యేసుక్రీస్తే. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో నీలో నాలో ఉండి ఆయన స్వభావాన్ని, ఆయన మనసుని ఇచ్చి నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన స్వభావం, ఆయన మనసు మనలో పనిచేస్తున్నప్పుడు మనము ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించే భాగ్యం దొరుకుతుంది. నన్ను కడుగుమన్న ప్రతి బిడ్డను, నా పాపను తొలగించమన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని, పవిత్రపరచని, పాపమంతని తొలగించి పరిశుద్ధతను దయచేయండి. పరిశుద్ధాత్మతో నన్ను నింపనన్న ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మతో నింపి నిన్ను ధరించుకున్న వారై నీ తలంపులు, నీ చూపులు, నీ క్రియలు, నీ మాటలతో బిడ్డలో నడిపించబడి నిన్ను లోకానికి చూపిస్తూ నీ రాకల్లో ఎత్తబడి తెల్లని వస్త్రాలు ధరించి నీతో సంచరించే భాగ్యం కోరుకున్న ప్రతి బిడ్డకు దయచేసి, లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి ఈ భాగ్యాన్ని కలిగించి మీరే మాయం పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.